మన హీరోలందరూ ఇప్పుడు ప్రేమలో పడుతున్నారు. కత్తి పట్టుకుని విలన్లని చీల్చి చెండాడే మన హీరోలంతా ఇప్పుడు హీరోయిన్ల వెంట గులాబీలు పట్టుకుని తిరుగుతున్నారు. నరికేస్తా చంపేస్తా అనే డైలాగుల బదులు నా మనసుకేమైంది అంటూ మురిసిపోతున్నారు. ఒకరా ఇద్దరా, టాప్ హీరోలందరిది సేమ్ సీనే. మమం మాస్ అనగానే గుర్తొచ్చే హీరో ఎన్టీఆర్. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు ప్రభాస్. తండ్రి నుంచి వారసత్వంగా మాస్ లో క్రేజ్ ను సంపాదించుకున్న హీరో రామ్ చరణ్. ఈ హీరోలంతా ఎప్పుడో మాస్ కి దగ్గరయ్యారు. అందుకే ఇప్పుడు యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. మొన్న ఎన్టీఆర్ బృందావనం సినిమాతో అదే చేశాడు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా పూర్తిగా రొమాంటిక్ సినిమాలో కనిపించాడు. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీ తొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఛత్రపతి వంటి సినిమాలతో యాక్షన్ స్టార్ గా ఎదిగిన యంగ్ రిబెల్ స్టార్ తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ మన ముందుకొచ్చాడు. ఇందులో కూడా ఫైట్లు ఉన్నా ఇది యాక్షన్ సినిమా కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం. మాస్ తో పాటు యూత్ లో ఇప్పటికే ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఇలా సాఫ్ట్ రొమాంటిక్ సినిమాల వైపు దృష్టి మళ్లించాడు. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైరగాలి చీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. ఈ సినిమా తరువాత ప్రభాస్ మళ్లీ మాస్ సినిమా ఒకటి చేయబోతున్నాడు. అందుకే ఒకవైపు అలాంటి సినిమాలు చేస్తూనే ఇలాంటి రొమాంటిక్ చిత్రాలు కూడా చేస్తేనే మార్కెట్ రేంజ్ పెరుగుతుంది అనేది కొత్త సిద్ధాంతం. అందుకే బృందావనం, అదుర్స్ చిత్రాలు విడుదలకు ముందు ఎన్టీఆర్ అన్ని పక్కా మాస్ సినిమాలే చేశాడు. దానివల్ల యూత్ లో, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోలేకపోయాడు. వారికి చేరువ కావాలని బృందావనం వంటి సినిమా చేసి విజయం అందుకున్నాడు. ఇక మగధీరాతో ఒక్కసారిగా టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగిన రామ్ చరణ్ కి కూడా మాస్ ప్రేక్షకులే బలం. అతను చేసిన మొదటి 2 చిత్రాలు కూడా మాస్ చిత్రాలే. అందుకే యూత్ కి దగ్గరవ్వాలని ఆరెంజ్ అనే లవ్ స్టోరీ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా స్టైల్ పరంగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ మాస్ సినిమా చేయబోతున్నాడు. అయితే అటు యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమా కూడా క్రమం తప్పకుండా చేస్తాడట. రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఓపమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలైవాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోనమ్మా, నా మనసిది ఓ ప్రేమనది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు మళ్లీ రొమాంటిక్ సినిమాల బాట పట్టాడు. తీన్ మార్ పక్కా రొమాంటిక్ చిత్రమే. ఇప్పుడు దబాంగ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. అంటే ఒక లవ్ స్టోరీ, ఒక మాస్ మూవీ, ఇలా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీగంగా నీలాంటి మనసేయవే, జన్మంతా నీ బాట నడిపించవే, కాశీ వాసా సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా.
వైలెంట్ గా నటించే గోపీచంద్ కూడా మారాడు. గోపీచంద్ తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించనున్న మొగుడు అనే సినిమా కూడా రొమాంటిక్ స్టోరీనే. అతను కూడా మాస్ మూస పద్ధతి వీడాలనుకుంటున్నాడు. చెప్పనా నాకన్నా ఇష్టం నువ్వని, నువ్వు లేక నేనే లేనని, మనసంటోంది నీ తోడు కావాలని, నీతో నిండు నూరేళ్ళు సాగాలని. కేవలం మాస్ ప్రేక్షకుల్నే టార్గెట్ చేస్తే కష్టమన్న విషయాన్ని ముందు మహేష్ బాబు గ్రహించాడు. అందుకే అతను మొదట్నుంచి అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాలను చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆలస్యంగా గ్రహించాడు. ఇప్పుడు యూత్ కి, ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా యంగ్ టైగర్ చేరువయ్యాడు. ఇప్పుడు ప్రభాస్, గోపీచంద్ వంటి ఇతర హీరోలు కూడా అదే బాట పట్టారు. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి, కొన్ని బెడిసి కొడుతున్నాయి. అయినా ఇదే బెస్ట్ అంటూ మన మాస్ హీరోలు ఇలా ప్రేమాయణం నడుపుతున్నారు. పిలిచే పెదవులపైన నిలిచే మెరుపొన్నువేనా, పిలిచే పెదవులపైన నిలిచే మెరుపొన్నువే.